లో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. చప్పట్లు కొట్టాలి, అందరూ చప్పట్లు కొట్టాలి. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించు వాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీయందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. నీయందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా.
కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువునచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువునచిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా మీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా జానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. వేల్పులలో బహుగనుడా యేసయ్యా, నిన్ను సేవించు వారిని గణపరుతూ. వేల్పులలో బహుగనుడా యేసయ్యా, నిన్ను సేవించు వారిని గణపరుతూ. నిన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూర్చి జరిగింతు. నీ యందు భయభక్తి గల వారికి శాశ్వత కృపనిచ్చెదవు. వేల్పులలో బహుగనుడా యేసయ్యా, నిన్ను సేవించు వారిని గణపరుతూ. నరుడైన యోసేపును అంధకార బంధువర్గాలలో పవిత్రునిగా నిలిపావు. పరించడి కొమ్మగా చేశావు. సుందరుడైన యోసేపును అంధకార బంధువర్గాలలో పవిత్రునిగా నిలిపావు. చేశావు. మెరుగు పెట్టి నన్ను దాచావు నీ అంబుల పొదిలో. ఘన విజయమునిచ్చుట కొరకు తగిన సమయములో. మెరుగు పెట్టి నన్ను దాచావు నీ అంబుల పొదిలో. ఘన విజయమునిచ్చుట కొరకు తగిన సమయములో. వేల్పులలో బహుగనుడా
సేవించు వారిని గణపరుతూ తమ్ముడైన దావీదును ఇరుకులేని విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు, ఊహించని స్థితిలో నిలిపావు. తమ్ముడైన దావీదును ఇరుకులేని విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు, స్థితిలో నిలిపావు. విలువ పెట్టి నన్ను కొన్నావు నీ అమూల్య రక్తముతో, నిత్య జీవమునిచ్చుట కొరకు మహిమ రాజ్యములో. విలువ పెట్టి నన్ను కొన్నావు నీ అమూల్య రక్తముతో, నిత్య జీవమునిచ్చుట కొరకు మహిమ రాజ్యములో. వేల్పులలో బహుగా యేసయ్యా నిన్ను సేవించు వారిని గణపరుతూ సీమోనును కొలతలేని ఆత్మాభిషేకము, అజ్ఞానము తొలగించావు, విజ్ఞాన సంపదనిచ్చావు. అమరుడైన సీమోనును కొలతలేని ఆత్మాభిషేకముతో అజ్ఞానము తొలగించావు, సంపదనిచ్చావు. పేరు పెట్టి నన్ను పిలిచావు నిన్ను పోలి నడుచుటకు, చెప్పశక్యము కాని ప్రహర్షముతో నిన్ను స్తుతించెదను. పేరు పెట్టి నన్ను పిలిచావు నిన్ను పోలి నడుచుటకు, చెప్పశక్యము కాని జరిగింతు. నీ యందు భయభక్తి గలవారికి శాశ్వత కృపనిచ్చెదవు. వేల్పులలో బహుగనుడా యేసయ్యా నిన్ను సేవించు వారిని గణపరుతూ. హల్లెలూయా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానం పాడేదా నిరంతరం ప్రేమ గీతం. యేసయ్యా కృపా చాలయ్యా, యేసయ్యా
నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా
హల్లెలూయా. ఉదయించే దివ్యతారా గగనాన ప్రవహించే బాలయేసు ఈ లోకాన ఉదయించే దివ్యతారా గగనాన ప్రవహించే బాలయేసు ఈ లోకాన రండి రండి వేగమెరా రండి
ఒక ఇది కొద్దిగా ఓకే. స్తోత్రం. అందరూ కళ్ళు మూయాలి. అందరూ కళ్ళు మూసి ప్రభు సన్నిధిలో మనము ఆత్మతో సత్యముతో ఆరాధించే ఒక అమూల్యమైన సమయానికి ప్రభు మనల్ని తోడుకొని వచ్చి ఉన్నారు. స్తోత్రములు, స్తోత్రములు. అందరూ స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమందు ఆసీనుడగు తండ్రి మీకే స్తోత్రములు. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు స్తోత్రం. యేసు రక్తబీజం, యేసు రక్తబీజం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకే స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అందరూ గట్టిగా గట్టిగా స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు యేసయ్యా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. స్తుతిగానమా మీకే స్తోత్రములు, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. అందరూ చప్పట్లు కొట్టి. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే, నీవే నా ఆనందము, నీవే, నీవే నా ఆధారము, నీవే, నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. అందరూ అందరూ ఆనందముతో సంతోషముతో దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని, యేసయ్యా విజయ సంకేతమా నా యేసు స్తోత్రములని. ప్రైజ్ ది లార్డ్.
అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా. ఆమేన్ ఆమేన్. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము. నీవే నీవే నా స్తుతి గీతము. నీవే నీవే నా జయ గీతము. నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకేన ఆరాధనా. హల్లెలూయా. యేసయ్యా నా ధైర్యము నీవే, నా విజయము నీవే, నా ఆరాధన నీవే. మహా ఆనందముతో పరవశించి మీలో ఆనందించే కృప దయచేయండి. శక్తి చేత మీరు నింపండి నేను. స్తోత్రము. యేసయ్యా నన్ను ఆవరించండి ప్రభువా. నీ కృప నన్ను ఆవరించాలి. యేసు స్తోత్రము. యేసు రక్తమే. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. యేసయ్యా వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము. నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము. నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకేన ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న యేసయ్యా నీకే నా ఆరాధన. యేసయ్యా సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానంద
మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం జీసస్ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా నిన్ను స్తుతించిన ప్రతి క్షణం హల్లెలూయా 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 యేసయ్యా స్తోత్రం నేను స్తుతించే ప్రతి క్షణం నాకు మహానందముగా మార్చబడాలి ఈ క్రిస్మస్ రోజు మాత్రమే కాకుండా ప్రతి క్షణములో నా ఆత్మ పరవశం చెందునట్లుగా మీరు శక్తి చేత మీరు నింపుతున్నది థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా హల్లెలూయా స్తుతించిన ప్రతి క్షణం నిన్ను స్తుతించిన ప్రతి క్షణం యేసయ్యా మీకే స్తోత్రములు 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 స్తోత్రందరూ అలాగే కడుముసి ధ్యానిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహాఘనుడు మహోన్నతుడు శక్తి కలిగిన దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేయుటకు మన మధ్యలో ఆయన దిగి వచ్చి మన మధ్యలో ఆయన దిగి వచ్చి ఉన్నారు స్తోత్రములు 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 స్తోత్రం హల్లెలూయా కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో ఇంతవరకు జరిగించిన ప్రభు సంపూర్ణమైన చిత్తం మనలో నెరవేర్చబడినట్లుగా ఆయనకు అనుకూలమైన జీవితాన్ని మన జీవితంలో సంపూర్ణమైన చిత్తం మనలో నెరవేర్చబడినట్లుగా ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుడు మన మధ్యలో ఉన్నారు ఆయన నడిపించుచూ ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా మీకే స్తోత్రములు 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 యేసయ్యా సమస్త సృష్టి మిమ్మల్ని స్తుతించుచు ఉన్నది మిమ్మల్ని మహిమపరుచు ఉన్నది అందరూ ఆయనను మహిమపరుద్దాం చప్పట్లు కొట్టి యేసు నామములో సంతోషముతో నదులు సముద్రాలు చెట్లు పక్షులు జంతువులు సమస్తమును ఆయనను మాత్రమే మహిమపరుస్తూ ఉన్నవి మనిషి ఆయన మహిమను కోల్పోతూ ఉంటుండగా ఇది మనం పొందుకునేటట్లుగా ప్రభు సన్నిధిలో మనం ఆత్మతో సత్యముతో ఆరాధన యేసు స్తుతి 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 హల్లెలూయా కొద్ది క్షణాలు ఆయన సన్నిధిలో మౌనముగా కనిపెట్టి అలాగే మనస్సులో ప్రభువా స్తోత్రములు తండ్రి స్తోత్రములు తండ్రి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమస్వరూపి ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త నిత్యుడుగు తండ్రి సమాధానకర్త నైనా మీకే వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు నైనా స్తోత్రం ఏర్పాటు చేసిన సమస్త కార్యక్రమాలన్నిటి కొరకు స్తోత్రం అయ్యా. మీ బిడ్డలు స్తుతించి పాటలు పాడి ఉంటుండగా మీరు మహిమ పొందుకున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రములు. చిన్నపిల్లలందరూ యవనస్తులు చక్కగా మిమ్మల్ని మహిమపరిచారు, అందరిని బట్టి స్తోత్రం. ప్రతి దానిలో మేము ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అట్లా కాదమ్మా.
ఇటు ఇటు తిరగండి. మీరందరూ ఇటు తిరగండి. ఏంది అటు కూర్చున్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు, అందరికీ వందనాలండి. చక్కగా దేవుని సన్నిధానికి మనం వచ్చి మన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించి ఉన్నారని, ఆయన బెత్లెహేములో జన్మించి ఉన్నారని యెరూషలేం ప్రాంతంలో ఆ సమయంలో దేవదూతలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు. తర్వాత చాలా కార్యక్రమాలు, పరలోకంలో సంతోషం కలిగిందనమాట. ఎందుకంటే భూమిపైకి దేవుని కుమారుడు ఒక్క పాపి రక్షించబడితేనే పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుంది. అలాంటిది ఈ సమస్త సృష్టిని సృష్టించిన దేవాతి దేవుడు, దేవుని యొక్క కుమారుడు, ప్రాణేశ్వరుడైన యేసు ఈ భూమి మీదికి వస్తున్నారంటే అది ఎంత సంతోషం, ఎంత సంతోషమో పరలోకంలో ఎంతో సంతోషించారనమాట. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకంలో కన్యక గర్భంలో పుట్టారో అప్పుడు స్టార్ట్ అయింది ఆరాధన, సంతోషం అన్నమాట. అప్పుడు మహా ఆనందము చేత నింపబడ్డారన్నమాట. ఎవరైతే గ్రహించారో, ఎవరైతే పరసంబంధమైన మనోనేత్రాలు కలిగి విశ్వసించారో వాళ్ళందరి జీవితాల కుటుంబాల్లో గొప్ప వెలుగు కలిగినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో ఎన్నో విషయాలు మనము అప్పటి నుంచి ఇంతవరకు చాలామందిని దేవుడు ప్రపంచం అంతటినీ చిన్నగా ఆయన వెలుగు చేత బలపరిచి, ఆయన రక్షణ చేత అలంకరించి ఈ సత్య మార్గాన్ని అనేక మంది తెలుసుకోవడానికి చిన్నగా చూడండి, ఒక సత్యము తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుందన్నమాట. ఎన్నో తరాలు గడిచిపోయినాయి అన్నమాట, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి అన్నమాట. కాబట్టి ఈ తరంలో దేవుడు మనల్ని రక్షించి ఉన్నారు. చెప్పాలి హల్లెలూయా. ఈ తరంలో ఇది చివరి దినాలలోకి ఈ సంఘము సంపూర్ణత చెందే సమయం ఇది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం గుర్తించి మన జీవితంలో దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో మనం సీరియస్గా ఆలోచించి మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని దేవుని యొక్క సన్నిధిలో వెలిగించుకోవాలన్నమాట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని ఈ సందర్భంగా మనం చదువుకుందాము. ఒక వాక్య మంచి మాటను మనం చదువుకుందామండి. నెంబర్స్ సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనాన్ని గమనించి చదువుకుందామండి. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములన్నిటినీ కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. ఏంటిది అది? ఆయన చూడండి ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు అనమాట. అప్పటి నుంచే ఆయన ఒక దర్శనాన్ని చూస్తున్నాడు కానీ ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదంట. కళ్ళు మూసి ఆ దర్శనములో అతను చూస్తున్నాడు, భక్తుడు చూస్తున్నాడు కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదంట. ఎప్పుడో జరుగుతున్న యొక్క కార్యక్రమాలని ఆయన కనులారా చూస్తున్నాడు. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు, ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, సమీపముగా లేడు. కానీ ఆయన ఫ్యూచర్లో రాబోతున్న యొక్క దినాలలో ఏం జరగబోతుంది? నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది, రాజదండము ఇశ్రాయేలు నుండి లేస్తుందన్నమాట. ప్రైజ్ ద లార్డ్. ఎంత సంతోషకరమైన మాట, ఎంత ఆనందకరమైన మాట ఇది. నక్షత్రము, గత సంవత్సరంలో నక్షత్రము గురించి మనం నేర్చుకున్నాం 5 విషయాలు కదా. 5 విషయాలు మనం నేర్చుకున్నాం. ఆశ్చర్యకరుడు, అది ఆ కోణం వేరు, కానీ ఈ కోణం వేరు. ఇప్పుడు నక్షత్రము రకరకాలుగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది అన్నమాట, తూర్పు దేశపు జ్ఞానులను.
అంతకుముందు మనం స్టార్ను చూసి దాంట్లో ఏముంది అని మనం నేర్చుకున్నాం అన్నమాట కదా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యుడుగు తండ్రి అని 5 విషయాలు ఆ స్టార్లో, ఆ నక్షత్రంలో మనం నేర్చుకున్నాం. మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి ఆ నక్షత్రములో. చూడండి, నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రము ఏ విధంగా మనల్ని నడిపిస్తుంది? మరి ఈ రాజదండము ఇశ్రాయేలు నుండి లేచింది. ఈ రాజదండము, రాజు ఆ యొక్క దండం అంట ఇశ్రాయేలు నుండి లేచింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ రాజదండము సమస్తాన్ని పరిపాలన చేస్తుంది, ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా! సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. వాక్యం వినుచు ఉండగా మీకు విశ్వాసం కలగాలి. వాక్యం వినుచుండగా మనకు ఫ్యూచర్ కనపడాలి. వాక్యం వినుచుండగా మీ కన్నులకు వెలుగు కలగాలి. వాక్యం వినుచుండగానే మన జీవితంలో ఎన్నెన్నో కార్యాలు ప్రభు రాబోతున్న దినాలలో చేయనట్లుగా ఈ వాక్యపు లోతులోనికి, ఈ వాక్యంలో అలా 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 మనం ఏం చేస్తూ ఉండాలంటే వెళుతూ 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 చివరిగా గమ్యస్థానం పరలోక రాజ్యానికి మనం చేరుకోవాలండి. చూడు, సంతోషం లేదు మీలో. హలో చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. వాక్యం ఇంటూ 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 మనం ఏం చేయాలంటే మన మీద కుమ్మరించబడుతున్న వెలుగు, మన మీద కుమ్మరించబడుతున్న ఆత్మ, మన మీద కుమ్మరించబడుతున్న కృప ద్వారా ఈ వాక్యపు వెలుగులో మనము ఏం చేయాలంటే ఈ నక్షత్రం ఏ విధంగా నడిపిస్తుందో ఆ విధంగా నడవాలండి. జ్ఞానుల వలె ఈ నక్షత్రం ఏ విధంగా నడిపిస్తుంది? ఇది నాన్న ఎలా నడిపిస్తుంది? ఎలా నడిపిస్తున్నది నేర్చుకుందాం ఇప్పుడు. మీరు అలా చూస్తూ ఉండండి, అలా చూస్తూ ఉండండి. మిమ్మల్ని దేవుడు నక్షత్రము వలె ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. చెప్పాలి హల్లెలూయా. నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని ఆయన ఈ నక్షత్రము నడిపించుచూ ఉండగా ఆయన వైపు, ఆ నక్షత్రం వైపు మనము చూసినట్లుగా ఏం చేస్తుంది అంటే ఇది కలహవీరులందరినీ నాశనం చేస్తుందంట. ఎవరైతే ఆయనను చూసి ఆయన యందు ఆనందించి ఆయన రక్షణ పొందుకుంటే వాళ్ళ జీవితంలో చూడండి 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 ఎన్నో ఆశీర్వాదాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కలహవీరులందరినీ నాశనం చేస్తుంది, కానీ మిగతా వాళ్ళని ఏ విధంగా నడిపిస్తుంది యొక్క నక్షత్రము అనేది ఈ దినాన్ని మనం తెలుసుకోవాలి. కలహవీరులు చాలామంది ఉన్నారు. మనతో కొట్లాడేవారు, మనల్ని నాశనం చేసేవారు, మనల్ని దిగదార్చేవాళ్ళు, ఈ సాతాను సంబంధించిన యొక్క శత్రువులు అందరూ మనల్ని ఏం చేస్తున్నారు? మనతో కొట్లాడి పోరాడి 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 మనల్ని నాశనం చేయడానికి ఈ కలహవీరులు చాలామంది ప్రపంచంలో కోటాను కోట్ల సాతాను యొక్క సమూహము శత్రువులు కలహవీరులు చాలామంది ఉన్నారు. ఈ కలహవీరులందరినీ ఈ నక్షత్రము ఉదయించిన యొక్క నక్షత్రం ఏం చేస్తుందంటే అందరినీ నాశనం చేస్తుంది. కాబట్టి ఆ నాశనములోనికి, ఆ కీడులోనికి మనము వెళ్లకుండా మనం ఏం చేయాలంటే ఈ నక్షత్రాన్ని మనం చూస్తూ ఈ నక్షత్రం మనకి ఏం నేర్పిస్తుందో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. చప్పట్లు కొట్టండి హల్లెలూయా హల్లెలూయా. ఈ నక్షత్రము గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకున్నట్లయితే చూడండి, ఆది కాండంలో 1వ అధ్యాయం 16వ వచనం రాయబడిందంటే దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను దేవుడు చేశాడనమాట. ఎగ్జాంపుల్గా మనకు కనబడుతుంది ఏంటిది? ఆకాశంలో ఉన్న సూర్యుడు కానీ, ఆకాశంలో ఉన్న చంద్రుడు కానీ, చిన్న ఆ యొక్క జ్యోతులు కానీ, నక్షత్రాలు ఉన్నాయి కదా, వీటినన్నిటినీ దేవుని యొక్క మహిమను వివరించుచు ఉన్నది. ఎగ్జాంపుల్గా దేవుడు మనకు చూపిస్తున్నాడు కళ్ళకు కట్టినట్టుగా. మీరు బాగా గమనించారా? ఆకాశంలో నక్షత్రాలు, ఆకాశంలో ఉన్న యొక్క సూర్యుడు, ఆకాశంలో ఉన్న అవన్నిటినీ 2 గొప్ప జ్యోతులు అన్నమాట ఈ లోకంలోనికి. పగటిని రాత్రిని తెలవడానికి. చెప్పాలి హల్లెలూయా. ఈ పగటిని వెళ్ళడానికి ఏ జ్యోతి అది చెప్పండి? పగటిని ఏం వెళ్తుంది? నోరు చెప్పండి. స్కిట్లు బాగానే చెప్పారు కదా, చెప్పాలి హల్లెలూయా. ఈ పగటిని వెళ్ళడానికి పెద్ద జ్యోతిని,
రాత్రి ఏలడానికి నక్షత్రాలు, చంద్రుడు చక్కగా దేవుడు సృష్టించారనమాట. కాబట్టి నక్షత్రాలు ఈ లోకంలో దేవుడు మనకు కన్నులకు కట్టినట్టుగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే పరలోక సంబంధమైన ఒక నక్షత్రం ఉంది. దాని గురించి ఆలోచిస్తారని, దాని గురించి ఆత్మీయంగా ఆలోచిస్తారని ఈ దినాన దేవుడు ఎగ్జాంపుల్గా ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇంత పెద్ద జ్యోతులను దేవుడు సృష్టించి ఉన్నారు. అది ఎంత గొప్ప విషయం అండి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉన్నాయంట. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటు నుండి 2 అంచులైన వాడైన ఖడ్గం ఒకటి బయలు వెలుచు ఉండెను. అదేంటంటే ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె భగ 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 మండుచూ ఉన్నదనమాట ఆయన ముఖం. ఒక సూర్యుని చేశాడు కదా, అది ఎంత భగ భగ మండుతుంది, దాన్ని మనం చూడలేము. అలాంటిది సూర్యుని చేసిన యొక్క తండ్రి కుడి చేతిలో 7 నక్షత్రములను పట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే నోటి నుండి 2 అంచెలుగా వాడిన ఖడ్గం ఒకటి బయలుదేరుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఆయన వాక్యం బయలుదేరుతూ ఉంది. ఆ వాక్యమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. ఆ వాక్యమే మనల్ని నడిపిస్తుంది. ఆ వాక్యమే మనల్ని ఒక నక్షత్రము వలె, ఒక వెలుగు వలె దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. ఆయన చేతిలో మనం ఉండాలి. కుడి చేత నక్షత్రములు, మనం అందరం ఎవరమంటే ఆయన కుడి చేతిలో ఉన్న గొప్ప నక్షత్రములము. హల్లెలూయా, సంతోషంగా చెప్పండి హల్లెలూయా. ఆయన కుడి చేతిలో ఉన్న యొక్క నక్షత్రములు మనం. కాబట్టి దినాన మనము సూర్యుని వలె ఆయన ప్రకాశింపజేసి ఆయన ఒక్కడే వెలగాలని, ఆయన ఒక్కడే ఆనందంగా ఉండాలని, ఆయన ఒక్కడే క్షేమంగా ఉండాలని, ఆయన ఒక్కడే అన్ని అనుభవించాలని కాదండి. ఆయనలో ఉన్న ఆ సంతోషం, ఆయనలో ఉన్న యొక్క సమస్తమును, ఆయనలో ఉన్న సమస్తమును మనకు అనుగ్రహించాలని ఆయన కోరుకున్నవాడై ఒక నక్షత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. చెప్పాలి హల్లెలూయా. నక్షత్రములను మనం అనుగ్రహించి ఉన్నారన్నమాట. కాబట్టి నక్షత్రములను గురించి మనం గమనించినట్లయితే ఎగ్జాంపుల్గా చాలాసార్లు ఈ నక్షత్రములను దేవుడు వాడాడండి, ఉపయోగించారు. ఎట్లా అంటే జెనసిస్ 15 అధ్యాయము 5వ వచనం చదవండి. ఆది కాండం. నువ్వు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించడానికి చేతినైతే లెక్కించమని చెప్పి నీ సంతానము చెప్పాలి, నీ సంతానము అలాగ ఉండునని ఆయన చెప్తున్నాడు. నీకు చేతనైతే నక్షత్రమును లెక్కించుము. లెక్కించలేమండి. నక్షత్రాలు ఎవరైనా లెక్కిస్తారు? చెప్పండి, ఎవరైనా లెక్కిస్తారా? లెక్కించలేమన్నమాట. అలా చేస్తాడంటే మనల్ని. చెప్పాలి హల్లెలూయా. అలా చేశాడు కాబట్టి వీళ్ళందరూ పుట్టారండి. వీళ్ళందరూ పుట్టింది అలాగనే. మీ ద్వారా నక్షత్రములను ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇది ఒక నక్షత్రం, అది ఒక నక్షత్రం, ఆయన ఒక నక్షత్రం అన్నమాట. ఈ విధంగా దేవుడు మనల్ని విస్తరింపజేస్తూ ఉన్నాడు. ఇలాంటి నక్షత్రాలు ఇప్పుడు ఉన్నాయి, ఇంతకుముందు ఉన్నాయి, రాబోతున్న దినాలలో ఇలాంటి నక్షత్రాలు మనుషుల కడుపులో నుండి పుట్టించబోతున్నాడు దేవుడు. సంతోషమే లేదు మీకు? హల్లెలూయా చెప్పొచ్చు కదా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నక్షత్రములను మనం లెక్కించలేమండి. నక్షత్రముల సంఖ్య ఆయన నియమించి ఉన్నాడు. దేవుడైతే లెక్కించగలుగుతాడంట. ఆయన నక్షత్రముల సంఖ్యను నియమించి ఉన్నాడు. ప్రతి దానికి ఒక పేరు పెట్టాడంటే ఎంత గొప్పవాడండి. ఒక్క పేరు పెట్టడానికే మనం కష్టపడిపోతూ ఉంటాం అన్నమాట. కానీ ఆ నక్షత్రములు పేర్లన్నిటిని ఆయనే పెట్టాడంట. వాటినన్నిటికీ పేర్లు, ప్రతి నక్షత్రానికి ఒక పేరు ఉందన్నమాట. సూర్యుడు అది పెద్ద నక్షత్రం, దాని పేరు సూర్యుడు. చంద్రుడు మీరు చదువుకున్నట్లయితే చూడండి, ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. కొన్ని మాత్రమే మనకు తెలుసు, కానీ ఎవరికి తెలియదన్నమాట. ఏ సైంటిస్టులు కానీ ఎవరికి కానీ ఆ నక్షత్రముల సంఖ్య తెలియదు, దాని పేరు తెలియదు.
కాబట్టి దేవునికి మాత్రము సమస్తమును ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన లెక్కించలేని విస్తారమైన ఆశీర్వాదాల చేత ఈ దినాన ప్రభు మనలందరినీ నింపునుగాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ నక్షత్రాలు ఒక రోజున నశించిపోతాయి, ఆకాశములు మహామేంద్రముతో అన్నీ నశించిపోతాయి, కానీ నిన్ను మాత్రం నశింపు చేయడండి. ఆకాశము, భూమి, సూర్య, చంద్రులు అన్నీ అగ్ని చేత కాల్చబడతాయి ఒకనొక దినాన. ఎగ్జాంపుల్గా దేవుడు చేసి ఉన్నాడు. నేను చేసి ఉన్నాను, దాన్ని చూసి నా గురించి నేర్చుకోండి, నా మహిమను నేర్చుకోండి అన్నట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ విధంగా చేసి ఉన్నాడు అనమాట. కాబట్టి ఈ దినాన మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యముగా సముద్రపు ఇసుక రేక్షను ఎంచుట సాధ్యమైనట్టుగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, నా సేవకుడైన యొక్క దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీయులకును లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేయుదును. హల్లెలూయా. అబ్రహాము సంతానాన్ని లేవీ సంతానం అంటే ఎవరు చెప్పండి? లేవీ సంతానం అంటే ఎవరు? మేము యాజకులం అన్నమాట. మీరెవరు? అబ్రహాము సంతానము. అబ్రహాము సంతానములో నుండి దేవుడు మమ్మల్ని వేరుపరిచి ఒక లేవీ గోత్రముగా, యాజకులుగా దేవుడు చేసి ఉన్నారండి. నా సేవకుడైన యొక్క దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీలు, నాకు దేవునికి పరిచర్య చేసే సేవకులు లేవీయులు చూడండి లెక్క లేనంతగా నేను విస్తరింపజేసి ఉన్నాను. ఎంతమందిని పాస్టర్ని చంపినా, ఇశ్రాయేలు దేవుని బిడ్డల్ని చంపినా ఇంకా పుట్టుకొని వస్తూనే ఉంటారన్నమాట. చాలామంది అనుకుంటారు పాస్టర్ని చంపితే, విశ్వాసుల్ని నాశనం చేస్తే ఈ విధంగా అంతరించిపోతుంది క్రైస్తవ్యము. కానీ దేవుడు ఎప్పుడో ఆశీర్వదించి ఉన్నాడండి. దేవుడు ఎప్పుడో ఆశీర్వదించి ఉన్నాడు. ఆకాశ నక్షత్రము వలె చూడండి, ఇసుక రేణువుల వలె. ఆకాశం అంటే కొద్ది నక్షత్రం అంటే 1, 2 లెక్క పెట్టగలుగుతాం, కానీ ఇసుక రేణువులు, హలో, ఇసుక రేణువులు మనం ఏం చేస్తామంటే రెక్క పెట్టలేమన్నమాట. అలా రాబోతున్న దినాలలో, తరతరాలలో రాబోతున్న దినాల్లో దేవుడు ఈ విధంగా ఆశీర్వదించి ఉన్నాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఒక ఉన్నతమైన భవిష్యత్తును ఈ నక్షత్రముల గురించి వ్రాయబడి ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చెప్పాలి హల్లెలూయా. చూడండి, అబ్రహామును కన్నా తన సంతానమునకు వాగ్దానము చేయబడుతున్నాయి, వాగ్దానాలు చేయబడ్డాయి. ఆయన అనేకులను గురించి అన్నట్లు అనేకుల గురించి ఆయన అంటూ ఉన్నాడు, అనేకుల గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. సంతానమునకును ఆయన చెప్పక ఒకని గురించి అన్నట్టే ఈ సంతానాన్ని గురించి చెప్తూ, ఈ సంతానము గురించి బాగా అర్థం చేసుకోండి. ఈ సంతానము గురించి చెప్తూ 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 ఆ సంతానము స్త్రీల నుండి క్రీస్తు పుట్టును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దావీదు కుమారుడని, మనుష్య కుమారుడని రకరకాలుగా ఆయన చూడండి, ఆ సంతానము క్రీస్తు. మొట్టమొదటిగా ఎవరిని ఆశీర్వదించాడు? అబ్రహామును, ఆదాము అవ్వలను అబ్రహామును ఆశీర్వదించి చూడండి, దాంట్లో నుంచి ఫిల్టర్ చేసి ఈ విధంగా దావీదు సంతానగాను, తర్వాత ఇశ్రాయేలులో నుండి, యూదులలో నుండి ఒక అమూల్యమైన రాయిగా, ఒక అమూల్యమైన శక్తిగా, ఒక అమూల్యమైన, ఇంకా ఏం చెప్పుకోలేమంట ఆయన గురించి, చెప్పలేనికి వర్ణించలేమన్నమాట. అంతటి ఆణిముత్యాన్ని, అంతటి వరాన్ని, అంతటి ఇంకా అంతటి ఏంటనమాట, చెప్పుకోలేమన్నమాట. అంతటి సంతానమును, ఆ సంతానమును క్రీస్తు అనమాట. క్రీస్తు ద్వారా అనేక మందిని రక్షించుకొని ఆయన సహోదరులుగా, ఆయన బిడ్డలుగాను ఈ విధంగా చేసి నడిపిస్తూ ఉన్నాడు అన్నమాట. నక్షత్రములను మనము లెక్కించలేము, మనల్ని కూడా ఆ విధంగా ఆశీర్వదించినట్లుగా దేవుడు కార్యములు చేయునుగాక. అర్థమైందా లేదా? చెప్పాలి హల్లెలూయా. అర్థం చేసుకుంటే చాలా మంచిది. నక్షత్రములను, ఇసుక రేణులను లెక్కించలేనంతగా ఆయన ఆ విధంగా చెప్పి ఏం చేస్తున్నాడంటే దీంట్లో నుంచి క్రీస్తు పుట్టేటట్లుగా ఆయన చేసి ఉన్నాడు. ఆయనే యెహోవా దేవుడే, యేసుక్రీస్తుగా, దేవుని యొక్క కుమారుడిగా ఆయన వచ్చి ఉన్నారన్నమాట. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిద్దామండి. యోబుకు రాసిన గ్రంథం 22వ అధ్యాయము, యోబుకు రాసిన గ్రంథం 22వ అధ్యాయంలో
ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోబుకు రాసిన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చదవండి. చదవండి. యోబుకు రాసిన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం మళ్ళీ చదవండి అమ్మా. దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా, నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగా ఉన్నవి. ఎంత పైగా ఉన్నవి? చాలా పైన ఉన్నాయన్నమాట. ఫ్లైట్ వెళ్తుంటుంది కదా, ఆ ఫ్లైట్ వెళ్ళేది చాలా సమీపంగా ఉంటుంది మన ఫ్లైట్ వెళ్ళేటప్పుడు. కానీ అక్కడి నుంచి నక్షత్రాలు చాలా దూరం అండి, చాలా దూరం. అలాంటిది దేవుడు ఎవరు సమీపించరని తేజస్సులో ఆయన నివసిస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా, నక్షత్రముల ఔన్నత్యమును మనం చూడుము, అవి ఎంత పైగా ఉన్నవి అని ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం అన్నమాట. నక్షత్రములు ఎక్కడ ఉంటాయండి? ఎంతో పైగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు కదా భూమి మీద, కానీ మీరు యేసుక్రీస్తులో జన్మించి యేసుక్రీస్తులో బ్రతికి యేసుక్రీస్తులో మరణించారనుకోండి, ఈ నక్షత్రము చూడండి, ఈ నక్షత్రము ఎంతో ఉన్నతమైన స్థలములో అది ప్రకాశింపజేయబోతూ ఉన్నది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నక్షత్రములకు పైగా దేవుడు ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట. ఎక్కడికో నిన్ను తీసుకెళ్తూ ఉండగా నువ్వు ఇక్కడే ఉండాలని అనుకుంటూ ఉన్నావు. ఎక్కడికో తీసుకెళ్ళాలి, ఎంతో పైకి తీసుకెళ్ళాలి అనుకుంటూ ఉండగా నీవు ఇంకా ఇక్కడే ఉండాలి, నువ్వు ఇక్కడే భూమి మీద ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. దేవుని యొక్క ఉద్దేశాలు వేరో, ఎక్కడెక్కడికో తిప్పాలని. మీరు ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళకపోవచ్చు, అనేక దేశాలు తిరగకపోవచ్చు, అమెరికా చూడకపోవచ్చు, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ చూడకపోవచ్చు. కానీ ఒకానొక దినాన దీనికంటే ఎత్తుగా ఒక ఉన్నతమైన స్థలములో పైగా ఈ నక్షత్రం మనకు కనబడుతుంది కదా. ఈ నక్షత్రాలు ఎంత పైగా ఉన్నాయో అదేవిధంగా పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివని మోకాలును యేసు నామమున ఉంగునట్లుగా ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఎవరైతే ఒప్పుకుంటారో దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమును కంటే పై నామాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. చెప్పాలి ఆమేన్. అన్ని నామాలు ఉన్నాయి ఈ లోకంలో, ఎన్నో నామాలు ఉన్నాయి. అడ్డనామాలు, నిలువ నామాలు కదా, అడ్డనామాలు, నిలువ నామాలు. ఇక్కడ ఇంకా చిన్న నామాలు పెట్టుకుంటారు కదా, మీరు పెట్టుకోరు కదా, అది పెట్టుకోవద్దు. కానీ ఎన్నో నామాలు ఉన్నాయి. కానీ ఉన్నతమైన నామము ఒకటి ఉందన్నమాట. అది పైన పరలోకముందున్న వారిలో కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ, పాతాళంలో కానీ ఇంకెక్కడ నామము లేదండి. అది పరిశుద్ధమైన నామము, ఉన్నతమైన నామము, నక్షత్రముల కంటే పైగా అది ప్రకాశించుచు ఉన్నది. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. ఆ నామము ప్రకాశించుచున్నది. ఆ నామాన్ని నువ్వు చేతబట్టుకొని ఉన్నావు. నువ్వు మామూలోడు కాదు. హలో, నువ్వు మామూలు దాన్ని కాదు, నువ్వు మామూలుడు కాదు, పిల్లలు కూడా మామూలు కాదన్నమాట. యేసయ్య నామాన్ని చేతబట్టుకుని ఉన్నావు. ఆ నామం ఎలాంటి నామం? అది ఆకాశము భూమి అన్నిటికంటే జయించి యేసుక్రీస్తు నామాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారన్నమాట. ఆయనకు అధికముగా హెచ్చించి ఉన్నాడు. ఎందుకంటే తన్ను తాను తగ్గించుకొని దేవునితో సమానునిగా ఉండుట గొప్ప భాగ్యముని ఎంచుకొనలేదు. కానీ దేవుడు అయినా కానీ దేవునితో సమానముగా, తండ్రితో సమానంగా ఉండుట వద్దు. నా పిల్లల కొరకు మహామహిమను విడిచి ఈ లోకానికి నేను వెళ్ళాలి అని యేసుక్రీస్తు నామములో ప్రతి మోకాలు వంగాలి అని తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి మహిమార్థంగా మహామహిమతో నిండినా అని ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ఆ నామము ఎత్తైన నామము, ఆ నామమును చేతపట్టుకు యేసుక్రీస్తు నామం, యేసు అని, యేసయ్యా అని ఆయన నామాన్ని మనం ఏం చేయాలంటే ఉచ్చరిస్తున్న సమయంలో
మిమ్మల్ని అందరినీ ఆ ఉన్నతమైన స్థలములలో ఆయన ఎక్కించబోతున్నాడు. నక్షత్రములు ఎంతో పైగా ఉన్నాయన్నమాట. అర్థమైందా లేదా? నక్షత్రములు ఎంతో పైన ఉన్నాయి. మీరు ఇక్కడ ఉండాలా, అక్కడ ఉండాలా? చెప్పండి. ఇక్కడ ఉండాలా, పైన వెలుగుతూ ఉండాలా? మీరు వెలుగుతూ ఉండాలని దేవునికి, అందుకని సెమీ క్రిస్మస్ దేవుడు పెట్టాడు. ఇంకా 25వ తేదీ కూడా క్రిస్మస్ ఉంది. అప్పుడు కూడా దేవుడు ఎలా నడిపిస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఈ దినాన అధికముగా ఆయన నామమును మనం ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటామో, ఆరాధన చేస్తూ ఉంటామో, మన జీవితాన్ని కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో మనం గమనించినట్లయితే 97:9 వచనంలో ఏం రాయబడిందంటే, ఎలైనగా యెహోవా ఈ భూలోకమంతటికి పైగా నువ్వు మహోన్నతుడివై ఉన్నావు, సమస్త దేవులకు పైగా నువ్వు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. సమస్త దేవతలు ఉన్నాయి, కానీ అత్యధికమైన ఔన్నత్యము కలిగిన మహోన్నతుడైన దేవుడు, మహా ఉన్నతమైన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ఈ దినాన కలిగి ఉన్నామని మనం వాక్యానుసారంగా తెలుసుకోవాలండి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఆయన పొంది ఉన్న అత్యధికమైన ఔన్నత్యమును పొంది ఉన్నాము. ఆయన పొందడం మాత్రమే కాకుండా మనము కూడా ఔన్నత్యాన్ని పొంది ఉన్నామని ఈ దినాన్ని మనం గమనించాలి. ఆయన ఒక్కడే పొందుకొని నేను దేవుడుని అని అనడం లేదనమాట. ఆయన నేను దేవుడను, నేను ఒక్కనే పొందుకొని ఉన్నాను అని అనడం లేదు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే మహోన్నత సమస్తమైన అధికమైన ఔన్నత్యము పొంది ఉన్నాడు, మనకు కూడా ఆ నామాన్ని అనుగ్రహించి ఉన్నారు. చూడండి, మీకు సంతోషం లేదు? హల్లెలూయా. ఎందుకని ఈ మహోన్నతుని గురించి మనం నేర్చుకుంటున్నామంటే, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? పైనుండి వచ్చినవాడు. పైనుండి వచ్చినవాడు, అందరికీ పైన ఉన్నవాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పైనుండి వచ్చి ఉన్నాడు. బాగా వినాలి, అలసిపోకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలన్నమాట. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్న సమయంలో చూడండి, మన జీవితాలు పైకి ఎగురునుగాక. పైనుండి వచ్చేవాడు, అందరికి పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు భూ సంబంధమైన మాటలు ఏమాత్రమూ మాట్లాడలేదండి. అందరూ ఏమనుకున్నారంటే, ఆయనను అర్థం చేసుకోకుండా ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను కడతానన్నాడు. ఇంత కష్టపడి దేవాలయాన్ని కడితే ఈయన పడగొట్టమంటున్నాడు. ఆయన చెప్పిందేమో ఒకటి, వీళ్ళు అర్థం చేసుకుందేమో ఒకటి. యేసు ప్రభు చెప్పేది ప్రతిదీ అది పరలోకం నుండి పరసంబంధమై ఉంటుంది. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఆ విధంగా పైవారిగా ఉండునట్లుగా, అంటే ఈ నక్షత్రములు పైగా ఉంటాయి కాబట్టి పైవారిగా ఉండునట్లుగా ఈ సంగతులను మనం ఏం చేయాలంటే, ఎప్పుడు మనము చూడండి, మన యొక్క మనస్సు పైన ఆకాశమందు మనం ఉండాలన్నమాట. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఈ నక్షత్రాలు కానీ ఈ చంద్రుడు కానీ ఎక్కడ ఉంటాయి? ఆకాశంలో ఉంటాయి. అందుకని యేసు ప్రభు ప్రతి పని చేసేటప్పుడు ఆకాశం వైపు చూశాడు అనమాట. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆకాశం వైపు చూశాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఆకాశం మర్చిపోకూడదండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని చేస్తున్నా, నిద్రపోయినా, కూర్చున్నా, లేచినా, ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, దుఃఖంగా ఉన్నా, కలిమైనా లేమైనా ప్రతిదీ మనం ఏం చేయాలంటే ఆకాశాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మనం అక్కడి వారము. చెప్పాలి హల్లెలూయా. మనం అక్కడి వారము అన్నమాట, భూ సంబంధమైన వారం కాదు. కాబట్టి మన ఆలోచనలన్నీ చూడండి ఆకాశం వైపు ఉండాలన్నమాట. చాలామంది మర్చిపోతూ ఉంటారన్నమాట. ఆకాశంలో నక్షత్రములను వాటినన్నిటిని మర్చిపోతూ ఉంటారు. అలా కాకుండా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి, మన మనస్సు ఎక్కడికి వెళ్ళాలంటే, ఒకవేళ మీరు ఫ్లైట్లో వెళ్ళకపోయినా, ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళకపోయినా, చూడండి, మన మనస్సు, మన ఆత్మ, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా చూడండి, పైపైన ఎగిరిపోతూ ఆకాశమందు ఆసీనుడు యొక్క దేవునికి మనం ఏం చేయాలంటే స్తుతిస్తూ ఉండాలి. చెప్పాలి హల్లెలూయా.
చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ తండ్రిని దేవుడు ఒక్కడే, అనేకులు కాదండి. మన అందరికీ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు కానీ, ముస్లిమ్స్లకు కానీ, హిందువులకు కానీ అందరికీ దేవుడు ఒక్కడే. ఆయన ఎవరంటే అందరికీ ప్రభువే ఉన్నారు. హల్లెలూయా. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరితోనూ అందరిలో వ్యాపించి ఉన్నాడన్నమాట. మీలో ఆయన వ్యాపించి ఉన్నాడు కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు, కదులుతూ ఉన్నారు, మెదులుతూ ఉన్నారు, పండుకుంటున్నారు, లేస్తున్నారు, తింటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆయన మీలో ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు అనమాట. యేసుక్రీస్తు చెప్పొచ్చు కదా హల్లెలూయా. నాలో ఉన్నాడని చెప్పొచ్చు కదా హల్లెలూయా. వ్యాపించి ఉన్నాడండి ఆయన, అందరిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఆయన వ్యాపించి ఉన్నాడు. ఆయన ఆత్మ, ఆయన జీవము సమస్తము వ్యాపించి ఉన్నది. కాబట్టి ఆ జీవము నశించిపోకుండా, ఆ ఆత్మ నశించిపోకుండా ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేస్తున్నంటే అందరికీ పైగా తీసుకుని వెళ్ళాలని ఆయన తండ్రి అయిన దేవుడిగా ఉంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. చివరిగా మనము గమనించినట్లయితే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. దానియేలు రాసిన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. 12:3. ఎవరు అటు ఇటు తిరగకూడదు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకొనున్నట్లుగా ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. నక్షత్రములు, దీంట్లోని అర్థం మీరు గమనించారా? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లుగా ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. చెప్పాలి హల్లెలూయా. నక్షత్రములను మొట్టమొదటిగా మనం లెక్కించలేము. ఆ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నారు. నక్షత్రములు పైగా ఉన్నవి మనల్ని పైవారిగా చేయాలని ప్రభు కోరుకున్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఈ నక్షత్రములంట వినాలి నక్షత్రాలంట వినాలి. నక్షత్రాలంట నిరంతరం నిలిచిపోతున్నాయి. హల్లెలూయా. నిలిచి ప్రకాశిస్తున్నాయి. చప్పట్లు కొట్టొచ్చు కదా. మీరు అక్కడ ఉండాలని అనుకోవడం లేదా? ప్రకాశించాలని చెప్పండి. ప్రకాశించాలి నువ్వు, ఎందుకంటే కష్టపడుతున్నావు కదా. వంట చేసి అది ఇది పాటలు పాడి, వంట చేసి, బైబిల్ వాక్యాలు చదివి, పరిచర్య చేసి, హృదయపూర్వకమైన అర్పణలు ఇచ్చి అన్నీ చేస్తున్నావు కదా. ప్రకాశించాలి, నిరంతరము ప్రకాశించాలి మనం. ఆమెను చెప్పాలి హల్లెలూయా. ఈ నక్షత్రముల వలె చూడండి, నీతి మార్గం అనుసరించి నడుచుకుని ఎవరు అనేకులను తిరుపుతారో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. నిరంతరము ఈ మైండ్లో పెట్టుకోవాలి మనం. నక్షత్రముల వలె ప్రభా నన్ను ఆశీర్వదించండి, నక్షత్రము వలె నన్ను పైగా ఉంచండి. పైగా ఉంచడం మాత్రమే కాకుండా ఆ నక్షత్రాలు ప్రకాశించున్నట్లుగా సహాయము చేయండి అని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకో. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టేదవు. యెహోవా నిరంతరము ఏలువాడు. ఈ నక్షత్రములోనే మనమే నిరంతరం ప్రకాశించాలని నేను కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కోరుకున్నవాడు ఏం చేస్తున్నాడంటే నిరంతరము ఏలుబడి చేస్తున్నాడంట. హల్లెలూయా. ఒక్కరోజు కాదండి, ఒక్కరోజు కాదు, 1000 సంవత్సరాలు కాదు, 2000 సంవత్సరాలు కాదు, ఇంకా 10,000 సంవత్సరాలు కాదు, యుగాలు కాదు, నిరంతరం బాగా ఆలోచించండి. యెహోవా నిరంతరము ఏలుబడి చేయవాడు, నిరంతరం ఏలుబడి చేయవాడు. ఆ ఏలుబడిలో ఈ నక్షత్రముల వలె ప్రభా నన్ను ఏలుబడి చేయండి, నన్ను పరిపాలించండి, నా హృదయాన్ని, నా కుటుంబాన్ని పరిపాలించండి, ఈ సంఘాన్ని మీరే పరిపాలించండి, ఏలుబడి చేయండి, సేవకుల్ని ఏలుబడి చేయండి, విశ్వాసుల్ని ఏలుబడి చేయండి. ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఏలుబడి కిందికి ఆయన ప్రభుత్వం కిందికి మనం రావాలన్నమాట. ఏ ప్రభుత్వం కింద నువ్వు ఉన్నావు? ఆ దినాన దైవజనుడు యేసన్న గారు చెప్పారనమాట. నువ్వు ఏ ప్రభుత్వం కింద ఉన్నావు? అప్పుడెప్పుడో చెప్పాడు అనమాట.
కాబట్టి ఈ లోక సంబంధమైన ప్రభుత్వాల దగ్గర మనము ప్రస్తుతంగా మనము ఈ లోక సంబంధమైన ప్రభుత్వాలలో మనం నడిపించబడుతాం. వాళ్ళు ఏలుబడి చేస్తున్నారు. ఎవరిని ఎలా చేస్తారు వాళ్ళు? చంద్రబాబు నాయుడుగా ఇచ్చాడు, ఈ గోవా ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చాడు, ఇంకా రకరకాలుగా ముఖ్యమంత్రులుగా, రాష్ట్ర ముఖ్యమంత్రులుగా దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు. ఎలా చేస్తారు వాళ్ళు, ఏ విధంగా నడిపిస్తాడు అని వాళ్ళకు దేవుడు ఏలుబడి ఇచ్చే ఒక అధికారాన్ని ప్రపంచం అంతటికి దేవుడు అనుగ్రహించి ఉన్నారు. వాళ్ళ బుద్ధి ఎలా ఉంది, ఎవరు ఎలా చేస్తున్నారు, అబ్రహం లింకన్ గారు ఎలా చేశారు, ఈ విధంగా ఈ ప్రపంచంలో ఉన్న అందరి ప్రభుత్వాలందరికీ ఆయన అధికారాన్ని ఇస్తున్నాడు. చూసి జనులందరూ ఒక్కరు ఎక్కడ న్యాయం జరగదు అని అప్పుడు లాస్ట్గా తెలుసుకొని యేసయ్య ఎలుబడిలోనికి రాబోతూ ఉన్నారు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. యెహోవా నిరంతరం ఏలుబడి చేయవాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా ఈ భూమి మీద ఆయన 1000 సంవత్సరాలు ఏలుబడి చేయబోతున్నాడు. ఆయన యెరూషలేములో కూర్చొని ఈ సేవకుల్ని, విశ్వాసుల్ని అనేక ప్రాంతాలలో పెట్టి ఉద్యోగాలు చేసేటట్లుగా, పరిపాలన చేసేటట్లుగా, ఏలుబడి చేసేటట్లుగా యెహోవా యేసుక్రీస్తు ఏలుబడి చేయబోతు. చెప్పలు కొట్టండి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. నక్షత్రాల వలె ఆయన మనల్ని ఏం చేస్తూ నిరంతరము ప్రకాశింపజేసి మన మీద ఆయన ఏలుబడి చేసి, అట్లా దేవదూతలు, మనము, మనుషులు, అన్యజనులు, ఈ విధంగా చాలా మంది ప్రభుత్వం ఉంటుందన్నమాట. యేసుక్రీస్తు ప్రభుత్వంలో అందరూ ఉంటారు. ఆ దినాన అన్యజనులు ఉంటారు, ఇంతకుముందు వాళ్ళు అందరూ ఉంటారు. పరిపాలన చూస్తారండి ప్రతి ఒక్కరు. ఇది ఫ్యూచర్లో జరగబోతుంది, రాబోతున్న దినాలలో జరగబోతూ ఉంది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచునుగాక. మన బ్రదర్ చెప్పిస్తుంటాడు కదా, చాలా మంచోడు అనమాట. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచునుగాక. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం. చెప్పండి, యెహోవా దయాళుడు. నోరు తెరవండమ్మా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచునుగాక. ఆయన ఏలుబడి చెయ్యునుగాక. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం ఉండునుగాక. సంతోషంగా చెప్పండి. కొన్ని రోజులు బతకాలనుకుంటున్నారా? నిరంతరము ఆయన సన్నిధిలో ఉండాలనుకుంటున్నారు. కాబట్టి నక్షత్రములు నిరంతరము నిలుస్తాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నిరంతరం నిలుస్తాడు, ఏలుబడి చేస్తాడు. ఈయన నిరంతరం ఉన్నవాడు. అంత మాత్రమే కాకుండా మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయం 24వ వచనంలో మనము గమనించినట్లయితే ఈయన నిరంతరం ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడయను. ఈయన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షాన తన విజ్ఞాపనమును చేయుటకు నిరంతరము జీవించుచూ ఉన్నాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. రక్షణ మాత్రమే కాదండి, మీరు రక్షణ మాత్రమే పొందుకొని ఉన్నారు. కానీ యేసుక్రీస్తు సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈయన యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళ నిమిత్తము తండ్రి అయిన దేవుని యొక్క ప్రక్కన నిలిచి, ఆయన స్వరూపమే, ఆయనలో ఉన్న యొక్క రూపమే యేసుక్రీస్తు అనమాట. ఆయనలో ఉన్న రూపము ప్రక్కనే కూర్చుంది అనమాట. ఆయన తండ్రి ఈయన రూపమే, ఈయనలో ఉన్న యొక్క వాక్యమే యేసుక్రీస్తుగా అక్కడ కూర్చొని చెప్తుందనమాట. తను తానే బలపరుచుకుంటున్నాడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి మన ఆత్మ మన ఏ విధంగా బలపరుచుకుంటున్నామో తండ్రిలో యేసుక్రీస్తును చూసుకుంటున్నాడు, యేసుక్రీస్తు తండ్రిలో చూసుకుంటున్నారు. నేను తండ్రిలో ఉన్నట్టుగా మేము ఏకమై ఉండనట్లుగా మేము ఏకమై ఉన్నామని యేసు ప్రభు వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన మనము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, జీవించుచూ ఉన్నాడు. ఆయన అది గమనించాలి, మనం ఇంకా గమనించలేదండి. ఆయన జీవించుచూ ఉన్నాడని
చెప్పుకుంటున్నామే కానీ అది ఇంకా గ్రహించలేకపోతున్నాం మనం. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారిని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఎవరంటే సజీవుడు, ఆయన నిరంతరం ఉన్నవాడు, మార్పు లేని యాజకత్వం. ఆయన యాజకత్వము, ప్రధాన యాజకుడు, ఆయన నిరంతరం యాజకుడే ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. నిరంతరం యాజకత్వం చేస్తున్నాడండి సంఘంలో. ఇక్కడ పరలోకంలో కూడా ఆయన ప్రధాన యాజకుడే. పరలోకంలో కూడా ఆయన ప్రధాన. టైం ఎవరు చూసుకోవద్దు, అయిపోతుందిలే, టైం ఎవరు చూసుకోవద్దు. ఆయన ఎవరంటే ప్రధాన యాజకుడు, నిరంతరము ఉన్నవాడు, మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయన. ఈయన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున తన విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తి కలిగిన వాడు. ఆయన శక్తి కలిగిన వాడని మనం ఏం చేయాలంటే, ప్రభా నేను బలహీనుడను అయ్యా, నేను రక్షణ పొంది ఉన్నాను, ఈ రక్షణ సంపూర్తి చేసుకునేటట్లుగా మీరు నిరంతరం జీవిస్తున్నారని నేను గ్రహించినట్లుగా సహాయము చేయండి. నక్షత్రముల వలె మీరు నన్ను నిరంతరం ప్రకాశింపజేయాలనుకుంటున్నారు, నాకు జ్ఞానం దయచేయండి. దానియేలు గ్రంథంలో చెప్పినట్లుగా నాయనా ప్రభా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో నక్షత్రములను పోలిన వారై ప్రకాశిస్తారని మీరు చెప్పారు. అనేక మందిని నీతి మార్గంలో నడిపించినట్లుగా నాకు సహాయం చేయండి, నాకు జ్ఞానం దయచేయండి, కృప దయచేయండి, సమయోచితమైన మీరు సహాయమును దయచేయండి, ప్రకాశింపచేయండి. అనేకుల్ని త్రిప్పే ఒక నక్షత్రముల వల్లే నన్ను చేయండి అని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసి ఉన్నట్లయితే ప్రభు మనల్ని బలపరిచి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ఈ విధంగా ప్రార్థన చేసి, ప్రభువా నిరంతరం ఏలువాడవు, సహాయము చేయువాడవు, నన్ను ప్రకాశింపచేయండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి. జిప్పులు తర్వాత తీసుకుందాం. అందరూ మోకరించి కళ్ళు మూసి కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మనం ముగించుకుందాం. ఒక చిన్న ప్రార్థన. ఇంతవరకు దేవుడు మన మధ్యలో ఉండి ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన అద్భుతంగా జరిగించినందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం. ప్రారంభం నుండి ఎంతవరకు సమస్తాన్ని ఏది అక్రమం కాకుండా క్రమముగా మర్యాదగా దేవుని నా మహిమార్థంగా జరిగించుకున్నందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం. ఈరోజు దేవుని నామాన్ని మహిమపరచినట్లు పిల్లలు చేసిన ప్రతిదీ కూడా దేవుడే గణపరచబడినట్లు వారి కుటుంబాలను ప్రభు దీవించినట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం. సండే స్కూల్ టీచర్స్ కూడా ప్రభు దీవించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ఇక్కడున్న బిడ్డలందరి కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ఈ వారంలో జరగబోయే కూడికలన్నీ అద్భుతంగా జరిగించినట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, పావనమూర్తి, నీకు స్తోత్రాలు నాయన. ఈ రోజునంతా కూడా మీరు ప్రారంభం నుండి ఇంతవరకు మా మధ్యలో మహిమకరంగా జరిగించారు. ప్రతి కార్యక్రమాన్ని మీరు అధ్యక్షత వహించి నడిపించినందుకు స్తోత్రాలు. మీ దాసులను బలపరిచి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు నాయన. యాకోబులు నక్షత్రం ఉదయించునని మమ్మల్ని మీరు నక్షత్రంగా పోల్చి మీరు మాట్లాడుతూ వచ్చారు. నక్షత్రం ఎలాంటి అనుభవాల్లో ఉందో మేము కూడా అలా బ్రతుకున్నట్లుగా మీరు సహాయం చేశారు. నక్షత్రముగా మీరే దిగి వచ్చినట్లుగా లేఖనం సెలవిస్తుంది. నా తండ్రి, నక్షత్రముగా ఉన్న మా తండ్రి, మీరు పైనున్న వాటిని వెతికినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. అయ్యా, పైనున్న వాటిని మీరు ఎలా ఎదిగారో మేము కూడా భూ సంబంధమైన వాటిని కాక పైనున్న వాటిని వెతుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. అట్టి కృప మాకు అందించమని ప్రార్థిస్తున్నాం. అలాగనే ప్రభువా, నక్షత్రములు హెచ్చుగా ఉన్నవి, ఎత్తుగా ఉన్నవి లేఖనం సెలవిస్తుంది. ప్రభువా, నక్షత్రములు హెచ్చుగా ఉండడం వల్లంటే మేము కూడా ప్రతి మోకాలు ఆయన నామము లొంగినప్పుడు, అత్యధికంగా మా తండ్రి ప్రతి నోరు ఒప్పుకున్నప్పుడు, అత్యధికంగా స్తుతించినప్పుడు పై హెచ్చుగా ప్రభువా మేము కూడా హెచ్చించబడతామని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. మేము కూడా అలా చేసి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీతిగా నడుస్తూ, నీతిని అనుసరిస్తూ ఎవరినైతే మీ వైపు త్రిప్పుతామో వారు నిరంతరము నిలుస్తారని, నక్షత్రం వల్ల ఉదయిస్తారని మీ లేఖనం సెలవిస్తుంది. మేము కూడా
నిరంతరము మీరు ఎలాగ నిలిచి యాజకత్వం చేస్తున్నారో మేము కూడా నిరంతరము ప్రభువా నీలో ఫలించుచు, అభివృద్ధి చెందొచ్చు, విస్తరించుచు, నక్షత్రం వల్లే ప్రకాశించినట్లుగా సహాయం చేయండి. విన్న వాక్కులు మా విడికిళ్ళు స్థిరపరచండి. నా తండ్రి, రేపు దిన జరగబోయే 25వ తేదీ జరగబోయే క్రిస్మస్ ఆరాధన అద్భుతంగా జరిగించి వచ్చిన బిడ్డలను, పిల్లలను అందరినీ మీరు దీవించండి. వాక్య విత్తన మీ దాసుని ఇంకొను బలపరిచి వాడుకోనండి. ఈ రాత్రి అంతా మీరు మమ్మల్ని కాపాడి, మీరు ఆకడ ఆలస్యమైతే మేమంతా మరలా కలుసుకునే గొప్ప ధన్యత, భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హానోకు బండి తీసుకున్నాడు కొత్తది. సందర్భముగా వాళ్ళు మిమ్మల్ని అందరినీ ప్రేమించి స్వీట్ అని అనుగ్రహించున్నారు. దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించిన బండి కొరకు, కొత్త బండి కొరకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇలాంటి బండ్లను, 2 వీలర్స్ని, కార్లను దేవుడు మనకు అందరికి అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధానంకి వచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయిండి, ప్రకాశింపజేసి, బలపరిచి, లెక్కలేని విస్తారమైన దీవెనల చేత ప్రభు మనల్ని అందరిని నింపునుగాక. చెప్పాలి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషం చెప్పండి హల్లెలూయా. ఇంకా గట్టి చెప్పండి హల్లెలూయా. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు.